నెల్లూరు జైలుకు జగన్ ఓదార్పు మొదలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ధైర్యంగా ఉండాలని కూడా సూచించారు. దాడులు జరిగిన కేడర్కు అండగా నిలవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధం అవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు, కేడర్ పరామర్శకు డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా తొలి పర్యటన ఖరారైంది. నెల్లూరుకు జగన్. మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళలపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలు విధ్వంసం చేయడం, లైవ్లో రికార్డ్ చేయడం అనేది కేసుకు ఊతమిచ్చింది. మాచర్ల కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా పిన్నెల్లిని పరామర్శించారు. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలుకు రానున్నారు. పిన్నెల్లిని పరామర్శించనున్నారు. 4వ తేదీన జగన్ 9:40 హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్తారు. పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. ఆయన్ను పరామర్శించేందుకు జగన్ ఇప్పుడు నెల్లూరుకు వస్తుండడంతో స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయనున్నారు. పరామర్శ తర్వాత జగన్ పార్టీ నేతలతో సమీక్ష ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని రాజకీయ ఉద్దండులు హితవు పలికినా జగన్మోహన్ రెడ్డి దాన్ని లెక్కపెట్టలేదు. తర్వాత వెంటనే ప్రజల తరపున పోరాటాలకు సిద్ధం అవుదామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముందుగా పార్టీ ప్రక్షాళన, పదవుల్లో మార్పులు, కేడర్తో మమేకం కావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం జగన్ పార్టీ కీలక సమావేశంలో తన కార్యాచరణ ప్రకటించనున్నారు. అయితే గెలిచిన 11 మందిలోనూ ఎమ్మెల్యేలు, పార్టీలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు సీనియర్ నాయకులు. కేసుల దెబ్బకు తట్టుకోలేక అటు బీజేపీలోకి లేదా తెలుగుదేశంలోకి వెళ్లే ప్రయత్నం చేయడానికి సంసిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు అని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం.